సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు కాయిన్ DCX లో మీరు ఫ్యూచర్ ట్రేడింగ్ అనేది ఏ విధంగా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో మేము ముంగట ప్రాక్టికల్లీ నేను కూడా లైవ్ లో ఒక డెమో లాగా ట్రేడ్ కూడా తీసుకుంటా మొత్తం ఎక్దమ్ స్టెప్ బై స్టెప్ అయితే చూపించబోతున్నా. సో ఈ వీడియోని ఒక్కసారైనా సరే జాగ్రత్తగా చూడండి బ్రో. ఈ వీడియోని మీరు కంప్లీట్ గా చూసిన తర్వాత మీకు మళ్ళీ వేరే వీడియో కాయిన్ DCX పైన మళ్ళీ వేరే వీడియో చూసే అవసరం అనేది ఉండదు. ఎందుకంటే ఈ రోజు వీడియోలో మనం టోటల్ గా ప్రతి ఒక్కటి కవర్ చేసాం అండ్ ఈ వీడియోలో ఒక సెటప్ కూడా ఇస్తాం మీకు. ఓకేనా? అంటే ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవద్దు, అది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ వీడియో. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి, కంప్లీట్ గా చూడండి, సరేనా? సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇప్పుడు నేను కాయిన్ DCX అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో. సో మీరు గనక ఇప్పటివరకు అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చినా వెళ్ళి మీరు ఈజీగా అయితే ఓపెన్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా? సో ఈ రోజు ఏంటంటే మనము ఫ్యూచర్ ట్రేడింగ్ అనేది చేయబోతున్నాం కాయిన్ DCX లో. సో ప్రతి ఒక్కటి ప్రాక్టికలీ చూపిస్తా, లైవ్ లో డెమో లాగా మేము ముంగట ఒక ట్రేడ్ కూడా తీసుకుంటా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, ఏంటంటే మనము ట్రేడింగ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అకౌంట్ లో పైసలు అయితే ఉండాలి బ్రో. పైసలు లేకపోతే మనం ట్రేడింగ్ చేయలేం. అందుకోసం మీకు మనీ ఎట్లా యాడ్ చేసుకోవాలో చూపిస్తా. జస్ట్ 5 సెకండ్స్ లో అయిపోతుంది. ఓకేనా? సో మనీ యాడ్ చేసుకోవడానికి సింపుల్ గా ఏం చేయండి అంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మీకు పైన ప్రొఫైల్ ఐకాన్ అయితే కనిపిస్తుందా? సింపుల్ గా ప్రొఫైల్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి. సో మనము మనీ యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ 5 సెకండ్స్ లో అయిపోతుంది. దాని తర్వాత లైవ్ లో మేము ముంగట ట్రేడ్ తీసుకొని కూడా చూపిస్తా, డోంట్ వరీ, సరేనా? ఓకే, దీనిపైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే చూసుకోండి బ్రో, నా దగ్గర ఇప్పుడు ఎన్ని ఉన్నాయి బ్రో? 10,000 రూపీస్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మీకైతే 0 షో చేయొచ్చు. సింపుల్ ఇప్పుడు యాడ్ చేసుకోవడానికి ఏం చేస్తా, ఇక్కడ పక్కన ఆరో ఆప్షన్ అయితే కనిపిస్తుందా? సో సింపుల్ గా దీనిపైన క్లిక్ చేసేస్తా. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే చూసుకోవచ్చు డిపాజిట్ INR అని ఉంటది. సో మీరు విత్డ్రా చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి ఈజీగా అయితే విత్డ్రా చేసుకోవచ్చు. సో సింపుల్ ఇప్పుడు డిపాజిట్ INR పైన అయితే క్లిక్ చేసేస్తాను నేను. సో క్లిక్ చేసుకున్న తర్వాత బ్రో, మీరు ఎంతైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో సింపుల్ గా అంతైతే ఇక్కడ టైప్ చేసుకోండి. లైక్ ఇప్పుడు ఒక 10,000 అనుకుంటే 10,000 నేను టైప్ చేసేస్తా. దాని తర్వాత చూసుకోవచ్చు ఇక్కడ కింద ఇక్కడ నేను ఫోన్ పే సెట్ చేసుకుని అయితే పెట్టుకున్నాను నా UPI ID. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ పే వియా ఫోన్ పే అని ఉందా? సో దీనిపైన క్లిక్ చేయగానే మనం డైరెక్ట్ గా ఫోన్ పే లకి అయితే వెళ్ళిపోతాం. సో దాని తర్వాత అక్కడ నుంచి నేను పే చేసేస్తా. పే చేయగానే ఇన్స్టెంట్ గా జస్ట్ 5 సెకండ్స్ లో మన మనీ అనేవి యాడ్ అయిపోతాయి ఇప్పుడు. సో ఇప్పుడైతే నేను యాడ్ చేసుకుంటలే, ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర 10,000 రూపీస్ అనేవి ఉన్నాయి కదా, అందుకోసం. సో సింపుల్ ఇప్పుడైతే నేను బ్యాక్ వచ్చేస్తా, హోమ్ పేజ్ కి అయితే వచ్చేస్తా. సో ఈ విధంగా మీరు చాలా ఈజీగా మనీ అనేవి యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనీ అనేవి యాడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు ట్రేడింగ్ కూడా ఎట్లా చేయాలో చూపిస్తా. ఫ్యూచర్ ట్రేడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ జాగ్రత్తగా అయితే చూడండి, సరేనా? సో ఇప్పుడు మనం సింపుల్ గా ఫ్యూచర్ ట్రేడింగ్ చేయడానికి ఏం చేద్దామంటే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఫ్యూచర్ F&O అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుందా? సింపుల్ గా దీనిపైన క్లిక్ చేసుకుంటాం. సో క్లిక్ చేసుకోగానే చూడండి ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన అయితే చూసుకోండి బ్రో, ఇక్కడ INR ఫ్యూచర్స్ అని ఉంటది, దాని తర్వాత USDT ఫ్యూచర్స్, దాని తర్వాత ఆప్షన్స్ అని ఉంటది. సో ఇక్కడ మనం INR లో చేస్తాం అంటే ఇండియన్ రూపీస్ లో చేస్తాం కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ INR ఫ్యూచర్ పైన క్లిక్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ మీ దగ్గర USDT ఉంటే USDT ఫ్యూచర్ పైన క్లిక్ చేసుకోవచ్చు. అండ్ ఇదేంటంటే ఆప్షన్స్ అంటే ఏంటంటే మనకు ఆప్షన్ ట్రేడింగ్ అన్నట్టు. ఇంకా ఆప్షన్ ట్రేడింగ్ అనేది రాలేదు దీంట్లో, కొన్ని డేస్ లో మనకు ఆప్షన్ ట్రేడింగ్ కూడా వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు INR ఫ్యూచర్ పైన క్లిక్ చేసుకుంటా. దాని తర్వాత గైస్ ఇక్కడ మనకు ఫాట్ కాయిన్ USDT అని ఉందా? సో ఇక్కడ నుంచి మీరు వేరే కాయిన్ దేంట్లో అంటే దాంట్లో చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనం ఇక్కడ చాలా కాయిన్స్ అనేవి వచ్చేస్తాయి. సో మీరు దేంట్లో అయినా సరే చేసుకోవచ్చు గైస్. మీరు బిట్ కాయిన్ లో చేసుకోవాలంటే బిట్ కాయిన్, ఇథేరియం దేంట్లో అయినా సరే చేసుకోవచ్చు. నేను ఫాట్ కాయిన్ లో చేస్తే, ఎందుకంటే మనకు ఫాట్ కాయిన్ లో కొంచెం చార్జెస్ అనేవి తక్కువ తగులుతాయి అండ్ తక్కువ అమౌంట్ తో మనం చాలా మంచిగా అయితే ట్రేడింగ్ చేయొచ్చు అన్నట్టు, సరేనా? ఓకే, సో దాని తర్వాత ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇక్కడ మనకి చార్ట్స్ అనేవి ఉంటాయి బ్రో. ఇక్కడ కనిపిస్తుందా? ఇవి వచ్చేసి మనకి చార్ట్స్ ఉంటాయి. సో దీనికి నేను పెద్దగా చేసుకొని చూపిస్తా. సో మనము ఎప్పుడైనా ట్రేడింగ్ చేసే ముందు చార్ట్స్ ని మంచిగా ఎనలైజ్ చేసి తీసుకోవాలి బ్రో, లేదంటే లాస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకేనా? ఈ విధంగా చార్ట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు పైన టైం ఫ్రేమ్ ఆప్షన్ కూడా ఉంటది. మీరు టైం ఫ్రేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవాలనుకుంటే. అండ్ ఇక్కడ నుంచి మన క్యాండిల్ స్టిక్స్ కూడా ఉంటాయి. అండ్ ఇవన్నీ మీకు తెలిసినవే, ఇవన్నీ బేసిక్సే. ఇక్కడ చూసుకోవచ్చు ఇవి ఇండికేటర్ ఆప్షన్. సో ఇప్పుడైతే చూసుకోవచ్చు ఈ మధ్యలో ఎల్లో కలర్ లైన్ అయితే కనిపిస్తుందా? ఇది మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ బ్రో. నేను ఇదే ఇండికేటర్ అయితే యూజ్ చేస్తా అన్నట్టు. మీరు కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే దీనిపైన క్లిక్ చేసుకొని జస్ట్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ అని సెర్చ్ చేసేయండి. ఇక్కడ మీకు మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసిందా? ఈ విధంగా నేను ఇదే ఇండికేటర్ అయితే యూజ్ చేస్తా. సో ఇండికేటర్ తో మనకి యూజ్ ఏంటంటే చూసుకోండి, ఇప్పుడు చూసుకోండి బ్రో, ఇక్కడైతే టోటల్ గా మార్కెట్ అనేది ఫాలింగ్ సైడ్ అనేది వస్తుంది. నాకు ఫాలింగ్ సైడ్ వస్తుందని చూడండి, ఇండికేటర్ నాకు ముందే ఇక్కడ చెప్పేసింది. సో ఇక్కడ నేను తీసుకుంటే ఇంత మంచిగా అయితే క్యాప్చర్ చేస్తుండే చాలా ఈజీగా. ఎట్లా నాకు చెప్పిందంటే ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు ఈ మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ ఇట్లా బ్రేక్ అనేది చేసింది బ్రో. ఈ క్యాండిల్ మధ్యలోకి అయితే బ్రేక్ చేసిందా? సో ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నా, ఇక్కడ తీసుకున్నా సరే ఇంత మంచిగా అయితే క్యాప్చర్ చేస్తుండే. సో ఈ విధంగా అయితే ఉంటది అన్నట్టు మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ తోని. సో మీరు కూడా మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనకు ఇట్లా రెడ్ క్యాండిల్ వచ్చి ఇట్లా బ్రేక్ చేస్తుందో సేల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. అండ్ ఎప్పుడైతే ఇట్లా గ్రీన్ క్యాండిల్ ఇప్పుడు ఫామ్ అవుతున్నాయో ఇది ఇట్లానే పైకి వెళ్ళి దీనికి బ్రేక్ చేసింది అనుకోండి ఇట్లా, సో అప్పుడు మనం సింపుల్ గా బై పైన క్లిక్ చేసుకొని ఈ విధంగా లాంగ్ పొజిషన్ అనేది ఈజీగా అయితే క్యాప్చర్ చేయొచ్చు మనం. ఈ విధంగా ఇండికేటర్ తో అనేది మనకు ఉంటది.
సో ఇప్పుడైతే చూసుకోవచ్చు ఓవరాల్ గా అయితే మనకు మార్కెట్ అనేది ఫాలింగ్ సైడ్ అయితే వస్తుంది. బట్ ఇప్పుడు చూసుకుంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడ కొంచెం గ్రీన్ క్యాండిల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో దీన్ని అయితే నేను చూసుకుంటా ఒకవేళ బ్రేక్ చేసింది అనుకోండి బై లాంగ్ పైన ఒక లాంగ్ పొజిషన్ అనేది ఎంట్రీ తీసుకుంటా. ఒకవేళ ఇది కరెక్ట్ గా మనకి ఇక్కడ క్లోజింగ్ ఇవ్వకపోతే సేల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటా నేను. ఓకేనా, చూస్తున్నాం మేము ముంగట లైవ్ లో ఒక డెమో లాగా ట్రేడ్ కూడా తీసుకుంటా, జాగ్రత్తగా చూడండి. సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు ఇది మనకు బ్రేక్ అనేది చేయలేదు, చూసుకోవచ్చు మళ్ళీ రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. సో కాబట్టి నేను ఏం చేస్తా, ఇప్పుడు ఇంకా ఫాలింగ్ అవుతుంది కాబట్టి సింపుల్ ఇక్కడ సేల్ పైన క్లిక్ చేసుకుంటాం. మార్కెట్ ఎప్పుడైతే బై పైనకి వెళ్తుందో అప్పుడు మనం బై పైన క్లిక్ చేసుకొని ట్రేడ్ తీసుకుంటాం. సో ఇప్పుడు నేను షార్ట్ సేల్ చేస్తా, సింపుల్ గా సేల్ పైన క్లిక్ చేసుకుంటా. క్లిక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మీకు స్క్రోల్ డౌన్ చేసి చూపిస్తా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి మన ఫ్యూచర్ వ్యాలెట్ ఇక్కడ చూసుకోవచ్చు 00 అనేవి ఉన్నాయి. అంటే నా మెయిన్ వ్యాలెట్ లో 10,000 ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను ఫ్యూచర్ వ్యాలెట్ లకి ఆ 10,000 కన్వర్ట్ చేసుకుంటా. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుందా, సింపుల్ గా దీనిపైన క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎంతైతే ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారో మెయిన్ వ్యాలెట్ నుండి మన ఫ్యూచర్ వ్యాలెట్ కి అంతా ఇచ్చేయండి. ఇక్కడ నేను 10,000 మొత్తం ఇచ్చేస్తా. దాని తర్వాత ట్రాన్స్ఫర్ టు ఫ్యూచర్ వ్యాలెట్ ఇక్కడ ఉందా, సింపుల్ గా నేను దీనిపైన క్లిక్ చేసేస్తా. క్లిక్ చేసుకొని చూడండి ఇక్కడ 10,000 రూపీస్ అనేవి నా ఫ్యూచర్ వ్యాలెట్ లకి అయితే వచ్చేసినాయి అన్నట్టు, అర్థమైంది కదా. దాని తర్వాత ఇప్పుడు ఫాలింగ్ సైడ్ వస్తుంది కాబట్టి మనం ఏం చేస్తాం, షార్ట్ సేల్ పైన క్లిక్ చేసుకుంటాం. మార్కెట్ ఎప్పుడైతే పైకి వెళ్తుందో అప్పుడు లాంగ్ పొజిషన్ పైన క్లిక్ చేసుకుంటాం, అర్థమైందా. దాని తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ 20x అని ఉందా, ఇది లావరేజ్ అన్నట్టు గైస్. దీనిపైన క్లిక్ చేసుకుంటే మీరు లావరేజ్ తీసుకోవచ్చు. లైక్ ఇప్పుడు 30x 20x ఎంత అంటే అంత లావరేజ్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను 20x తీసుకుంటా. అసలు లావరేజ్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ దగ్గర 1000 రూపీస్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు నేను 20x లావరేజ్ తీసుకుంటే ఏమైతుందంటే జస్ట్ ఇప్పుడు 20x తీసుకున్నాను అనుకోండి నేను లావరేజ్, ఏమైతుందంటే 1000 రూపీస్ అనేవి ఉన్నాయి అనుకోండి ఎగ్జాంపుల్, ఈ 1000 రూపీస్ తోనే ఏంటంటే నేను 20,000 రూపీస్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు అన్నట్టు. అంటే 1000 into 20 అయిపోతుంది, అర్థమైందా. అట్లా అని మీరు ఎక్కువ కక్కుర్తి పడి ఎక్కువైతే తీసుకోవద్దు, మీకు బ్రోకరేజ్ కూడా చాలా ఎక్కువ తగ్గుతుంది మరి, అండ్ లిక్విడేషన్ ఇష్యూ కూడా రావచ్చు. అందుకోసం నేను ఒకటే చెప్తా, ఒక 20x తీసుకోండి, బెస్ట్ గా అయితే ఉంటది. సో సింపుల్ గా కన్ఫర్మ్ పైన క్లిక్ చేసేస్తా, కన్ఫర్మ్ చేసేస్తా గైస్ నేను ఇక్కడ. ఓకేనా, సో చూసుకోవచ్చు 20x లావరేజ్ అనేది సెట్ చేసుకున్నా. ఇప్పుడు మార్కెట్ ఫాలింగ్ సైడ్ వస్తుంది కాబట్టి నేను షార్ట్ సేల్ పైన క్లిక్ చేసుకున్నా. దాని తర్వాత ఇక్కడ మార్కెట్ ప్రైస్ కూడా ఉంటది, లిమిట్ ప్రైస్ కూడా ఉంటది. సో దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ లిమిట్ ప్రైస్ కూడా వచ్చేస్తుంది. మీరు ఒక లిమిట్ ప్రైస్ పెట్టుకోవాలనుకుంటే లిమిట్ ప్రైస్ తో కూడా తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు నేను మార్కెట్ ప్రైస్ తోనే తీసుకొని చూపిస్తాను మీకు, ఓకేనా. దాని తర్వాత ఇక్కడ కింద చూసుకోండి, ఇక్కడ మీరు ఎంత సైజ్, మీరు ఎంత క్వాంటిటీ తీసుకోవాలనుకుంటే అంత క్వాంటిటీ తీసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మాక్సిమం నేను ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు, 2043 ఇంత క్వాంటిటీ అనేది తీసుకోవచ్చు అంట. బట్ నేను ఏం చేస్తా అంటే జస్ట్ ఒక 1500 క్వాంటిటీ అనేది తీసుకుంటా, ఓకేనా. 1500 క్వాంటిటీ అనేది తీసుకుంటున్నా, ఓకే. సో జస్ట్ ఇది మీ ముంగట డెమో లాగైతే చూపిస్తా బ్రో, నాది ఉద్దేశం అనేది కాదు దీంట్లో ప్రాఫిట్ చేయడం లాస్ చేయడం అనేది, ఓకే. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చార్ట్స్ అయితే చూసుకుందాం ఏం నడుస్తుందో, ఎందుకంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసే లోపే చూడండి గైస్. ఇక్కడ మన మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ ని చూసుకోండి, బ్రేక్ చేసింది క్యాండిల్స్ అనేవి బ్రేక్ చేసింది కాబట్టి ఇప్పుడు నేను బై లాంగ్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటా, అర్థమైందా. దీని క్లోజింగ్ అనేది చూద్దాం. ఇప్పుడు మంచిగా క్లోజ్ ఇచ్చేసింది అనుకోండి బై లాంగ్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుందాం. ఈ విధంగా మనకు మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ చాలా ఉపయోగపడుతుంది బ్రో, చాలా. మీరు దీంట్లో మాస్టర్ అయిపోతే మాత్రం చాలా మంచిగా అయితే తీసుకోవచ్చు మీరు ప్రాఫిట్స్ అనేవి, సరేనా. ఓకే, సో ఇప్పుడైతే దీని క్లోజింగ్ అనేది చూద్దాం మనము. క్లోజింగ్ ఎట్లా ఇస్తుందో, క్లోజింగ్ మంచిగా ఇచ్చింది అనుకోండి ఇక్కడ నేను బై లాంగ్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటా. చూసుకోవచ్చు ఇక్కడ ఇంకా 36-37 సెకండ్స్ అయితే 1 minute టైం ఫ్రేమ్ యూజ్ చేస్తున్నాను నేను. దీని క్లోజింగ్ చూద్దాం, క్లోజింగ్ చూసి ఒక ఎంట్రీ అయితే తీసుకుంటా సింపుల్ గా నేను, ఓకే. సో చూసుకోవచ్చు మంచిగానే పోతుంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను నేను సింపుల్ గా ఇక్కడ బై పైన అయితే క్లిక్ చేసుకుంటా గైస్. నేను ఎందుకు బై సైడ్ తీసుకుంటున్నా ఇప్పుడు అంటే చూసుకోవచ్చు మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ అయితే ఇది బ్రేక్ చేసింది క్యాండిల్ అనేది, ఓకే. ఈ విధంగా అయితే ఉంటది. సింపుల్ గా నేను ఇప్పుడు చూసుకోవచ్చు క్లోజింగ్ అనేది బాగానే ఇస్తుంది, ఒక నిమిషం. సో సింపుల్ ఇప్పుడు బై పైన అయితే క్లిక్ చేసేస్తా, ఓకే. బై పైన క్లిక్ చేసుకున్న 1500 క్వాంటిటీ మార్కెట్ ప్రైస్ తో అయితే తీసుకుంటున్నా. ఇక్కడ మీరు స్టాప్ లాస్ టార్గెట్ కూడా ఇప్పుడే పెట్టుకోవచ్చు, లేదంటే తర్వాత కూడా పెట్టుకోవచ్చు, నేను మీకు చూపిస్తా తర్వాత మళ్ళీ. సో సింపుల్ ఇప్పుడు బై లాంగ్ పైన అయితే క్లిక్ చేసేస్తాను, ఓకే. సో ఇప్పుడు ఈ ట్రేడ్ లో ఒకవేళ లాస్ కూడా అయినా ప్రాఫిట్ అయినా నో ఇష్యూ, జస్ట్ ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడమే నా బాధ్యత, ఓకే గైస్. సో చూసుకోవచ్చు ఇప్పుడు మార్కెట్ కొంచెం ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది కాబట్టి అందుకోసం నాకు చిన్నగా లాస్ అనేది చూడండి కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు ఎంత పైకి పోతే అంత మనకు ప్రాఫిట్ కనిపిస్తుంది, ఎందుకంటే మనం బై సైడ్ ఎంట్రీ తీసుకున్నాం, అర్థమైందా. ఇప్పుడు మీరు ఒకవేళ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలనుకుంటే సింపుల్ గా ఇక్కడ చూసుకోవచ్చు యాడ్ TPSL అని ఉందా, దీనిపైన క్లిక్ చేసుకొని మనం స్టాప్ లాస్ టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు, ఓకే. సో ఇప్పుడు టార్గెట్ పెట్టుకోవాలనుకుంటే సింపుల్ గా నేను ఏం చేస్తా, ఇక్కడ టార్గెట్ పైన క్లిక్ చేసుకుంటా. మనము ఎక్కడ గైస్ ఈ పాయింట్ దగ్గర అయితే ఎంట్రీ తీసుకున్నాం, 1.0403 దగ్గర ఎంట్రీ తీసుకున్నాం. ఇప్పుడు చూసుకోవచ్చు మార్కెట్ ఈ ప్రైస్ దగ్గర అయితే నడుస్తుంది కాబట్టి మనకు అందుకోసం ఇక్కడ లాస్ చూడండి కనిపించచ్చు, మీకు చూపిస్తా చూడండి. సో చూసుకోవచ్చు 83 అట్లా లాస్ కనిపించింది. ఇప్పుడు చిల్దా మళ్ళీ ప్రాఫిట్ లకి అయితే కనిపిస్తున్నాం, ఎందుకు ఇక్కడ మార్కెట్ అనేది పైకి వెళ్తుంది కాబట్టి, ఓకే. సో ఇప్పుడు నేను సింపుల్ గా స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకొని చూపిస్తా. సో నేను ఇక్కడ చూసుకోవచ్చు టార్గెట్ వచ్చేసి ఎంత పెట్టుకుంటా అంటే 1.0600 పెట్టుకుందామా, 603 దగ్గర పెట్టుకుంటా. అంటే ఇగో ఇంత ప్రాఫిట్ అవుతుంది ఒకవేళ ఇక్కడికి రీచ్ అయితే, ఓకే.
ఓకే, అలానే నేను స్టాప్ లాస్ కూడా పెట్టేసుకుంటా ఒక స్మాల్ గా. ఓకే, 1.0 ఎంత 353 దగ్గర అయితే పెట్టుకుంటా. ఓకే, ఒకవేళ మనకు లాస్ అయితే ఇగో ఇంతగానం లాస్ అవుతుంది అన్నట్టు గైస్. ప్రాఫిట్ వస్తే ఇంతగానం, లాస్ అయితే ఇంతగానం, ఈ విధంగా అయితే ఉంటది. మీరు బట్ నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా. మీరు ఒక ప్రాపర్ గా ఒక రిస్క్ మేనేజ్మెంట్ తోని తీసుకోవాలి. మీరు ఇట్లయితే తీసుకోవద్దు, జస్ట్ మీకు డెమో లాగా చూపించాలి కాబట్టి తీసుకుంటున్నాను. ఓకే, సింపుల్. ఇప్పుడు ఏం చేస్తా, కన్ఫర్మ్ పైన క్లిక్ చేసేస్తాను. సో కన్ఫర్మ్ పైన అయితే క్లిక్ చేసేసిన. చూసుకోండి మళ్ళీ ఇక్కడ మనకు ఒక్క నిమిషం, ఇగో చూసుకోవచ్చు ఇక్కడ మనకు రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి అందుకోసం చిన్నగా లాస్ అనేది చూడనికైతే కనిపిస్తుంది అన్నట్టు. సింపుల్ గా బ్యాక్ వచ్చేస్తా. చూసుకోండి 250 రూపీస్ వరకు అయితే నాకు లాస్ చూడనికైతే కనిపిస్తుంది బ్రో. అర్థమవుతుంది కదా. ఈ ట్రేడ్ మీ ముంగట డెమో లాగా తీసుకోవాలి కాబట్టి నేను తీసుకుంటున్నా గైస్. ఓకే, నా ఉద్దేశం అనేది కాదు ప్రాఫిట్ చేయడం, లాస్ చేయడం. ఒకవేళ ఈ ట్రేడ్ లో మనకు లాస్ కూడా అయిందనుకోండి, మీరు ఏంటంటే నెగిటివ్ అయితే కమిట్ చేయకండి, ముందే చెప్తున్నా. మన ఆల్రెడీ ప్రాఫిట్ వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్ పైన, చాలా ఉంటాయి, మీరు చెక్ చేయండి కావాలంటే వెళ్ళి. సో చూసుకోవచ్చు బ్రో, ఇక్కడ పెద్దగా రెడ్ క్యాండిల్ వచ్చింది కాబట్టి మనకు చిన్నగా అయితే మనకు 200 అట్లా 300 దగ్గర లాస్ అనేది చూడనికైతే కనిపిస్తుంది బ్రో. ఇట్లా ఫ్యూచర్ ట్రేడింగ్ అనేది కొంచెం రిస్కీ అనేది ఉంటది అన్నట్టు, బట్ ఇక్కడ ప్రాఫిట్స్ కూడా వస్తే చాలా పర్ఫెక్ట్ గా అయితే వస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఇది క్రిప్టోలో ఏంటంటే బ్రో, ఫ్యూచర్స్ లో మనకు అసలు టైం డికే అనేది ఉండదు అన్నట్టు, చాలా మంచిగా అయితే ఉంటది. సో చూసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ కొంచెం ఇక్కడ రిట్రేస్మెంట్ తీసుకుంది, అందుకోసం నా లాస్ అనేది కొంచెం తగ్గిపోయింది. అర్థమవుతుంది కదా, ఇట్లయితే ఉంటది. సో అందుకోసం మీరు జాగ్రత్తగా మంచి అనలైజ్ చేసి తీసుకోవాలన్నట్టు. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ సపోర్ట్ అనేది తీసుకుంటుంది అన్నట్టు మార్కెట్. సో కొంచెం నాకు నా సిగ్నల్ ఇష్యూ ఉంది బ్రో, అందుకోసం అంత ప్రాపర్ గా ఒక్క నిమిషం బ్యాక్ అయితే వస్తా. చూసుకోవచ్చు మొత్తం లాస్ కవర్ అయ్యి మళ్ళీ 55 రూపీస్ వరకు అయితే మనం ప్రాఫిట్ అయితే నడుస్తున్నాం అన్నట్టు. అర్థమవుతుంది కదా. ఎందుకు ప్రాఫిట్ నడుస్తుందంటే ఇక్కడ చూసుకోండి గ్రీన్ క్యాండిల్ అనేది వస్తుంది కాబట్టి. సో కొంచెం నాకు ఇక్కడ నా సిగ్నల్ ఇష్యూ ఉంది బ్రో కొంచెం ఇక్కడ, అందుకోసం అంత స్మూత్ గా అయితే నాకు నడసలేదు అన్నట్టు ట్రేడ్. ఓకే ఓకే, సో ఇప్పుడు ఈ క్యాండిల్ చాలా మంచిగా క్లోజింగ్ ఇచ్చింది అనుకుంటే ఇక్కడ నుంచి ఎట్లయినా మార్కెట్ పైకి వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు, ఇట్లయితే ఉంటది. ఓకే, అందుకోసం మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ మనకు కొంచెం చాలా మంచి హెల్ప్ చేస్తుంది మనకు ఎనలైజ్ చేయడంలో గానీ, ఆ విధంగా. అర్థమైందా. చూసుకోవచ్చు మళ్ళీ ఈ క్యాండిల్ చూసుకోండి మళ్ళీ నెగిటివ్ అయితే క్లోజ్ అయింది అన్నట్టు. సో కొంచెం ఇక్కడ కన్సాలిడేట్ చేస్తుంది ఇక్కడనే మార్కెట్. సో సింపుల్ ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను ఎగ్జిట్ అయిపోతా. ఓకే, ఎగ్జిట్ కూడా ఎట్లా అవ్వాలో చూపిస్తా. చూసుకోండి మళ్ళీ 200 లో లాస్ నడుస్తుంది, ఎందుకు మళ్ళీ రెడ్ క్యాండిల్ కనిపిస్తుంది మనకు. ఓకే, ఇక్కడనే కన్సాలిడేట్ అవుతుంది మార్కెట్. సో ఇప్పుడు నేను సింపుల్ గా ఏం చేస్తా, సాల్ ఇంకా నేను ఎక్కువ వెయిట్ చేస్తే లాస్ అయ్యేలాగానే ఉంది కాబట్టి, ఎందుకంటే అక్కడనే కన్సాలిడేట్ చేస్తుంది మార్కెట్, కొంచెం సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది, బట్ చిన్న టైం తీసుకునేలాగా ఉంది. సో ఇప్పుడు నేను ఎగ్జిట్ అవ్వడానికి సింపుల్ గా ఏం చేస్తా, ఇక్కడ చూసుకోవచ్చు క్లోజ్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుందా, సింపుల్ గా నేను క్లోజ్ చేసేసి క్లోజ్ పైన క్లిక్ చేస్తా. లేదంటే మీరు స్టాప్ లాస్ హిట్ అయ్యే వరకు వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయొచ్చు, మీ ఎనలైజ్ బట్టి మీ రిస్క్ మేనేజ్మెంట్ బట్టి అయితే ఉంటది అన్నట్టు. సో చూసుకోవచ్చు బ్రో, ఇక్కడ మళ్ళీ మనకి రెడ్ క్యాండిల్ వచ్చేసి మన మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ అయితే బ్రేక్ చేస్తుంది. చూసుకోవచ్చు ఇంకా ఫాలింగ్ అవుతుంది. సో నేను ఏం చేస్తా, ఇక్కడ నుంచి క్లోజ్ అవ్వడమే బెస్ట్, ఎక్కువ లాస్ అవ్వకుండా సింపుల్ గా క్లోజ్ పైన క్లిక్ చేసేస్తా, కన్ఫర్మ్ అయితే చేసేస్తా బ్రో. చూసుకోవచ్చు బ్రో, ఈ ట్రేడ్ లకి వెళ్ళి నేనైతే క్లోజ్ అనేది చేసేసిన, ఈ ట్రేడ్ లకి వెళ్ళి అయితే ఎగ్జిట్ అయిపోయినా. చూడండి ఎంత పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, అందుకోసం నాకు లాస్ చూడనికి అయితే కనిపించింది. ఓకేనా. సో ఇక్కడ కొంచెం నాకు మంచిగానే చూపించుండే, బ్రేక్ చేసింది, బట్ ఇక్కడ కొంచెం సపోర్ట్ తీసుకొని ఇంకా ఇట్లా పైకి వెళ్తే బాగుంటుండే, వెళ్ళలే. సో కొంచెం ఫేక్ మనకి ఏంటంటే సిగ్నల్ ఇక్కడ కనిపించింది, దాని తర్వాత ఫాలింగ్ అయిపోయింది అన్నట్టు. ఓకే, మీకు ఒకటే చెప్తే ఎప్పుడైనా సరే మీరు ట్రెండ్ అయితే ఐడెంటిఫై చేయండి మంచిగా. ట్రెండ్ ని ఐడెంటిఫై చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు ఓవరాల్ గా అయితే ఫాలింగ్ సైడ్ అనేది ట్రెండ్ వచ్చింది, బట్ నేను ఇక్కడ తీసుకునే రీజన్ ఏంటంటే ఇక్కడ మనకు మన మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ ని బ్రేక్ చేసిందని నేను తీసుకుని. ఓకేనా. ఓకే, ఈ ట్రేడ్ లో జస్ట్ మీకు నేను ప్రాఫిట్ చేయడం, లాస్ చేయడం అనేది ఉద్దేశం కాదు బ్రో. జస్ట్ ఏంటంటే మీకు ఏ విధంగా చేయాలి కాయిన్ డిసిఎక్స్ లో ఫ్యూచర్ ట్రేడింగ్ అనేది చూపించడమే మన ఇంటెన్షన్ అనేది ఉండే. ఓకే, సో మీరు నా ప్రాఫిటబుల్ వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ పైన చాలా వీడియోస్ వస్తాయి, చూస్తూ ఉండండి. సో వీడియో నచ్చితే డెఫినెట్లీగా లైక్ చేయండి. చిన్న రిస్క్ తీసుకున్నా మీకోసం, మీకు ఎక్స్ప్లెయిన్ చేసే లోపే 300 దగ్గర లాస్ కూడా అయిపోయింది, నో ఇష్యూ. సో వీడియో లైక్ కొట్టాల్సిందే అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.